హాయ్ అండి, నేను మిస్ చరిత గట్టు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చూడండి, ఇవి మీకు తెలిసే ఉంటాయి కదండి. వీటిని మనం శంకు పూలు అంటాం కదండి, ఇంగ్లీష్లో బటర్ఫ్లై, పీ ఫ్లవర్స్ అని కూడా అంటారు. సో వీటి వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. సో ఈ శంకు పూలు మన ఒబేసిటీని తగ్గిస్తాయండి. అంతేకాకుండా వీటిలో మనకి టర్నటిన్ అనే కెమికల్ ఉండడం వల్ల మన బాడీలో క్యాన్సర్ సెల్స్ని గ్రోత్ని మల్టిప్లై కాకుండా ఆపేస్తాయండి. సో వీటిని మనము డికాషన్ లాగా చేసుకొని కూడా తాగితే మన పొట్ట కరుగుతుందండి. సో ఇలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. వీటి క్రీమ్ కూడా మనం ఫేస్కి అప్లై చేసుకుంటే ఫేస్ కూడా స్మూత్ అవుతుందండి, ఫేస్లో గ్లో వస్తుందండి. సో ఇలా చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయండి ఇందులో. ఇలాంటి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న శంకు పూలతోనే నేను ఒక గణనాథునికి ఇష్టమైన నైవేద్యం చేశానండి. సో అదేంటో చూడండి మోదక్ చేశానండి. సో గణనాథునికి ఎంతో ఇష్టమైన మోదక్ నేను ఈ శంకు పూలతో చేశాను. సో మరి ఈ శంకు పూలతోని మోదక్ ఎలా చేయాలో చూసేద్దామా? లెట్స్ గెట్ ఇంటు ద ప్రాసెస్. ముందుగా అరౌండ్ 20 to 25 శంకు పూలను తీసుకొని నీట్గా వాష్ చేసి చూడండి, ఇలా గ్రీన్ కాడల్ని తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా అన్ని కాడలు తీసి పక్కన పెట్టేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక బౌల్ పెట్టాలండి. అందులోకి మనం అరౌండ్ 1 కప్ కానీ 1 గ్లాస్ 1 టీ గ్లాస్ కానీ వాటర్ తీసుకోవాలండి. సో వాటర్ 1 కప్ ఆర్ 1 గ్లాస్ వాటర్ పోసాక చూడండి, మనం అన్ని కాడలు తీసి పెట్టుకున్నాం కదండి శంకు పూలు. ఆ కాడలు తీసిన శంకు పూలన్నీ వాటర్లోకి వేసుకోవాలండి. సో ఇలా వేసాక ఒక 2 minutes తర్వాత చూడండి, మనకి వాటర్ అంతా బ్లూ కలర్గా మారడం స్టార్ట్ అయ్యాయి కదండి. సో ఇలా ఒక 2 minutes అలాగే వదిలేయాలండి. సో ఆ బ్లూ కలర్ ఆ సబ్స్టెన్స్ మనకి శంకు పూలల్లో ఉన్న టర్నటిన్ అంతా వాటర్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుందండి. ఈలోగా మనం మోదక్కి స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందామండి. ఇలా చూడండి, వాటర్ అంతా మనకు ప్రాపర్గా బ్లూ కలర్ అయిపోయాయి కదండి. ఇప్పుడు ఆ లెఫ్ట్ ఓవర్ ఫ్లవర్ తీసేసి పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అందులోకి మనం అరౌండ్ 1/2 tablespoon నెయ్యి వేయాలండి. నెయ్యి వేసాక అందులో మనం చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవాలి. చిటికెడు సాల్ట్ వేసాక కొద్దిగా బెల్లం కూడా వేసుకోవాలండి. ఎందుకంటే మనం బియ్య పిండి మోదక్ పిండి తడుపుతాం కదండి, అప్పుడు చప్పగా ఉండకుండా కొద్దిగా స్వీట్గా ఉంటుంది. అందు గురించే చూడండి, సారీ ఆ వీడియో స్కిప్ అయిపోయిందండి, మనం బియ్య పిండి యాడ్ చేసేది. సో ఇలా ఆ వాటర్లోకి మనం 1 కప్ బియ్య పిండిని యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకొని చక్కగా అడుగు నుంచి చక్కగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చూడండి, ఆ డవ్ని అంతా మనం ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా ప్రెస్ చేసుకుంటూ డవ్ని ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. మనకి డవ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మోదక్ స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి అందులోకి అరౌండ్ 1 tablespoon నెయ్యి వేయాలండి. నెయ్యి హీట్ అయ్యాక అందులోకి 2 tablespoons గసగసాలు వేయాలండి. ఇలా గసగసాలు వేయడం వల్ల మనకి క్రంచీగా బాగుంటుందండి. సో గసగసాలు కొద్దిగా వేగాక అందులోకి మనం అరౌండ్ 1/2 కొబ్బరి చిప్ప అండి, ఇది పచ్చి కొబ్బరిని 1/2 తురిమి ఇలా పక్కన పెట్టేసుకున్నాం కదండి, అది అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా 2 minutes మిక్స్ చేసుకోవాలండి. ఇలా రోస్ట్ చేసుకోవాలండి. తర్వాత మనం కొద్దిగా అందులోకి బెల్లం వేసుకోవాలండి. ఇలా కొద్దిగా బెల్లం వేసి ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా బెల్లం వేసి మనం చక్కగా 2 minutes పాటు మనం ఇలా ఆ కొబ్బరి మిక్స్చర్ అంతా ఇలా ఫ్రై చేసుకోవాలండి. దగ్గరకు వచ్చే వరకు ఇలా 2 minutes పాటు మనకి ఇలా రోస్ట్ చేసుకుంటూ చూడండి దగ్గరికి రానివ్వాలండి. ఇప్పుడు అందులోకి మనం 1/2 teaspoon ఇలాచీ పౌడర్ కూడా వేసి ఇలా ప్రెస్ చేసుకుంటూ బెల్లం అంతా కరిగిపోయి మనకి స్టఫింగ్ రెడీ అయిపోతుందండి. ఇట్లా దగ్గరకు వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలండి. స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారనివ్వాలి. చల్లారాక చూడండి, మనం మోదక్లోకి స్టఫింగ్ పెట్టాలి కదండి, ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఆ తర్వాత చూడండి, మనకి బియ్యపిండి మిక్చర్ ఉంది కదండి, ఒక లెమన్ సైజ్ బాల్ అంతా తీసుకొని చూడండి మనం ఇలా జస్ట్ రౌండ్గా చేసి చూడండి, ఇలా మనం మోదక్ స్టఫింగ్ పెట్టాలి కదండి, ఇలా కప్ షేప్ లాగా ఇలా చేసుకోవాలండి. ఇలా చేశాక మన కొబ్బరి మిక్చర్ పెట్టేసి చూడండి ఇలా అంతా కవర్ చేసేయాలండి.
అన్ని వైపుల నుంచి ఇలా ప్రెస్ చేసుకుంటూ కవర్ చేయాలండి. ఇప్పుడు మనం మోదక్ మౌల్డ్ ఏమి యూజ్ చేయట్లేదండి. ఇలా మోదక్ షేప్ చూడండి, ఇలా నైఫ్ సహాయంతో మనం ఇలా ఘాట్లు పెట్టేస్తే మనకి చూడండి మోదక్ షేప్ వచ్చేస్తుందండి. ఇలా ఘాట్లు పెట్టేసి జస్ట్ ఇలా ప్రెస్ చేసుకోవడమే అండి, అంతే. చూడండి పర్ఫెక్ట్గా మోదక్ షేప్ వచ్చేసింది కదా మనకి. చూడండి ఇలా మోదక్స్ అన్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసి చూడండి మనం ప్రిపేర్ చేసుకున్న మోదక్స్ అన్ని ఇలా అరేంజ్ చేసుకొని స్టీమ్ చేసుకోవాలండి. జస్ట్ 8 to 10 minutes వరకు మనం స్టీమ్ చేసుకోవాలండి, అంతే అండి. చూడండి 8 to 10 minutes తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి, అంతే అండి. మన టేస్టీ మోదక్స్ రెడీ అయిపోయాయండి. సో మరి ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో మరిన్ని యూనిక్ రెసిపీస్తో మేము ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు కీప్ వాచింగ్, బై, థ్యాంక్ యూ.